హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఈరోజు టమాటా పచ్చిమిర్చి వేసి టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. దాన్ని అందరేమో పచ్చిమిర్చి ఒకసారి వేపి టమాటా వేపి ఇట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఇందులోనే సాల్ట్ వేసేసా ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఇదిగో జీలకర్ర, ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టుకున్నాక చల్లార్చాలి. చూసారా, టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు ఇవన్నీ వేసుకున్నాను అంతే. దీంట్లో నూనె, ఆయిల్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారు, నేను కూడా ఒక్కొక్క టైప్లో చేస్తున్నా. వెనకట ఇలాగే చేసుకునే వాళ్ళట ఫ్రెండ్స్. టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా అలాగే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా టమాటా ఎంత చక్కగా ఉడికిందో. దీన్ని చల్లార్చుకున్నాం ఫ్రెండ్స్. చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇది చట్నీ పడితే అయిపోద్ది. టమాటా చట్నీ రెడీ ఫ్రెండ్స్. చూడండి, స్పైసీగా టమాటా చట్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.